హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం గ్రాన్యులా బార్ గురించి తెలుసుకుందాం. ముందుగా గ్రాన్యూల్స్ని 1 కప్ తీసుకుందాం. ఇందులో 1/2 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ని తీయించుకొని దూరగా వేయించుకొని పక్క పెట్టేసుకుందాం. అదే కళాయిలో జీడిపప్పును కూడా వేయించుకొని పక్క పెట్టుకోవాలి. వేయించుకున్న జీడిపప్పు 1/4 కప్పు. అదే గిన్నెలో బాదం పప్పును కూడా వేయించేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి దూరగా వేగాయండి. వీటిని తీసి పక్కకు పెట్టేసుకుందాం. అందులో 1/2 కప్పు ఫ్లాక్స్ సీడ్స్ వేసుకుందాము. ఇవి త్వరగానే వేగిపోతాయండి. దగ్గరుండి చూసుకొని కలుపుకోవాలి. చిటపట అనగానే తీసి మిక్చర్లో కలుపుకోవాలి. స్టవ్ బంద్ చేసి కొబ్బరిని కొంచెం సేపు వేయించుకొని అలా ఇలా కలుపుకోవాలి. కొంచెం వేడి సరిపోతుందండి. ఇంతవరకు తీసి పక్క పెట్టేసుకోవాలి. ముక్కలు చేసిన బాదంని వేసేసుకుంటున్నాము. డేట్స్ని మెత్తగా మిక్సీ పెట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇందులో కొన్ని రైజిన్స్ వేస్తున్నాను. పేస్ట్ పట్టిన ఖర్జూర పేస్ట్ని కొద్దిసేపు ఒక 2 మినిట్స్ మనం వేయించుకోవాలి. ఇందులో 2 స్పూన్లు పీనట్ బటర్ వేసుకుందాం. ఈ పేస్ట్ని తీసి ఇందులో వేసుకోవాలి. ఇందులో కొంచెం హనీ వేసుకుంటున్నాం. ఈ పేస్ట్ కొంచెం చల్లారాక మొత్తం ఒకేసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాని మీద బటర్ పేపర్ వేసుకోవాలి. తర్వాత దీని మీద కొంచెం బటర్ అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు చక్కగా దీన్ని ఒక 4 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి.